అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నవ్య గారు. చాలాసేపు జరిగిన ఆ పోరాటంలో దార్శిక్ బాగానే గాయపడ్డాడు. ఆ పక్షి కూడా గాయపడింది. ఆ పక్షి తన శక్తులని ఉపయోగించటం మొదలుపెట్టింది. దార్శిక్ ఆ శక్తి నుండి తప్పించుకుంటున్నాడు. కానీ తన శక్తులు దాని మీద ఉపయోగించటం లేదు. కారణం అది ఒక పక్షి రూపంలో ఉంది కాబట్టి. ఆ పక్షి అప్పటిదాకా ఉపయోగించిన శక్తులు కాకుండా ఈసారి పెద్ద శక్తిని ప్రయోగించింది. అది చూసిన బాల దార్శిక్ని పక్కకి నెట్టి ఆ శక్తికి తను బలయ్యాడు. పక్షి మాయమైంది. దార్శిక్ ధనిష్ట ఒకేసారి బాలా అని షాక్లో ఉండిపోయారు. అప్పటిదాకా ధనిష్టని చూస్తున్న కపాలి ఆ అరుపుతో అటు చూసి అక్కడి నుండి మాయమైపోయాడు. దర్శి ధని ఇద్దరూ షాక్లోనే ఉండిపోయారు. అక్క, బావా అన్న పిలుపుతో తేరుకొని ఆ పిలుపు వినిపించిన వైపు చూస్తారు. అక్కడ ఒక తెల్లని ఆకారం. అక్క, నాకు శాప విమోచనం అయ్యింది. ఆ రోజు మనకి గుడిలో కనిపించిన సాధువు చెప్పినట్లే నాకు ఇంకో జన్మ అవసరం లేకుండా పోయింది. ఇంక నేను కూడా మనిషిగానే పుడతాను అంటాడు. బావా, నా చాక్లెట్స్ మాత్రం మర్చిపోను. మనిషిగా పుట్టాక నావి నాకు ఇవ్వాలి. దార్శిక్ ధనిష్ట బాలకి శాప విమోచనమైనందుకు ఆనందంగా ఉన్నా తమ దగ్గర నుంచి ఇలా వెళ్తున్నందుకు బాధగా ఉన్నారు. బాలా, నేను వెళ్ళొస్తాను అంటాడు. హా, ఒకటి మర్చిపోయా. వెళ్లే ముందు అందరి కోసం ఒక పాట అంటాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము నవ్య గారి స్టోరీలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నా ఈ స్టోరీలోంచి. అప్పుడు రీడర్స్, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ అని అంటారు రీడర్స్. అప్పుడు బాల బాయ్ అందరికీ, మళ్ళీ కలుస్తానో లేదో అని అనుకుంటూ గాలిలో కలిసిపోయాడు. దార్శిక్ తేరుకొని ధనిష్ఠుని ఓదార్చి అక్కడి నుండి ముందుకు కదిలారు. చాలా దూరం నడిచాక వాళ్ళు ఇంతకు ముందు వెళ్ళిన గూడెంకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడి అప్పటికి చీకటి పడిపోవడంతో ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లారగానే తాళపత్రాలు తీసుకుని వెళ్ళొచ్చని అక్కడే ఉండిపోయారు. వారికి అంతకు ముందు ఇచ్చిన గుడిసెలోనే నిద్రకి ఏర్పాటు చేశారు. తర్వాత వారి గూడెం పెద్ద వచ్చి వాళ్లతో, దొరా, మాకు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఒక ఆజ్ఞ ఇదిగో అని ఒక 2 చిన్న కత్తులని ఇచ్చాడు. ఏంటివి, అయినా మాకెందుకిచ్చారు అని అడుగుతాడు దార్శిక్. గూడెం పెద్ద, చెప్తాను దొరా అంటాడు. ఇవి మీరు చేరాల్సిన గమ్యంలో మీకు సహాయపడతాయి. మా తాతలు చెప్పారు, ఎవరికైతే ఈ తాళపత్రాలు కనిపిస్తాయో వాళ్ళు వాటిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇవి ఇవ్వమన్నారు అంటాడు. అప్పుడు దార్శిక్, మాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తం తెలుసుకున్నాం అని అనుకున్నాం, కానీ ఇంకా మాకు తెలియాల్సినవి ఉన్నాయి అని తనకి రహస్య మార్గంలో వినిపించిన మాటలు మొత్తం చెప్పాడు. అప్పుడు గూడెం పెద్ద, దొరా, మాకు తెలిసింది నేను చెప్తాను అంటాడు. మీకు గుర్తుందో లేదో, మీరు మీ మొదటి జన్మలో మీ శక్తులు ఎలా వచ్చాయో అవి ఏంటో తెలుసుకోవటానికి అడవిలో ఒక సాములోర్ని కలిశారు. ప్రీవియస్ పార్ట్లో రాము సీతకి వాళ్ళ శక్తుల గురించి అర్థం కావట్లేదు అని చెప్పాను కదా. అప్పుడే రాము తమ ఊరి పక్కనే ఉన్న అడవిలో అలా వెళ్తూ ఒక స్వామీజీ కనిపిస్తే ఆయనతో మాట్లాడతాడు. అప్పుడు దార్శిక్ గుర్తు చేసుకుందామని ప్రయత్నిస్తున్నాడు, కానీ తనకి స్పష్టంగా కనిపించటం లేదు. అప్పుడు మీరక్కడ ఒక అని గూడెం పెద్ద అంటాడు. దార్శిక్ కళ్ళు మూసుకొని, అవును, అప్పుడు స్వామీజీని కలవటానికి ముందు నేను అడవిలో వెళ్తున్నాను. అక్కడ ఒక ఆమెని కొంతమంది తరుముతున్నారు. ఆమె పరిగెడుతుంది. నేను అడ్డు వెళ్ళి వారి నుంచి ఆమెను కాపాడి ఒక దగ్గర కూర్చోబెట్టాను. ఇక్కడి నుండి నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. అడవిలో అప్పుడు రాము, ఎవరు మీరు, ఎందుకు వాళ్ళు మిమ్మల్ని తరుముతున్నారు, మిమ్మల్ని చూస్తే ఇక్కడి వాళ్ళలాగా లేరే అంటాడు. అప్పుడు ఆమె, నేను ఒక గాంధర్వ కన్యను. నా శక్తులు ఉపయోగించుకొని మూలా నక్షత్రంలో జన్మించిన యువతిని వివాహం ఆడితే ఈ విశ్వం మొత్తం వాడి పాదాల చెంత ఉంటుంది అని ఒక దుష్టుడు, వాడెవడో కాదండి, కపాలి, కపాలి గురువు. కపాలి తన గురువు ద్వారా ఇది తెలుసుకొని మూలా నక్షత్రంలో జన్మించిన యువతి గురించి ఆరా తీయగా అది సీత అని తెలియడంతో ఇక తనని పెళ్లి చేసుకుంటే ఇటు తన సీత తనకి దక్కుతుంది, అటు విశ్వాన్ని తన పాదాల చెంత ఉంచుకుంటాడని అనుకొని తన గురువుని చంపేశాడు. మీకు చెప్పాను ఇంకో కారణం చేత కూడా కపాలి తన గురువుని చంపాడు అని. అది ఇదే. ఇలా నన్ను బంధించాలి అని చూశాడు. సమయానికి మీరొచ్చి నన్ను రక్షించారు అంటుంది. సరే, మీరెక్కడుంటారో చెబితే నేనక్కడ మిమ్మల్ని వదిలిపెడతాను అంటాడు రాము. అప్పుడు ఆమె, నాకిప్పుడు మా లోకంలో ప్రవేశం లేదు. 100 సంవత్సరాలు వేచి ఉండాలి అంటుంది. అదేంటి అంటాడు రాము. అవును, ఈ దుష్టుడి పన్నాగం తెలియక
నేనక్కడి నుండి వీడి కోసం, ఇతని ప్రేమ కోసం వచ్చేశాను అంటుంది. అయితే మీకు అభ్యంతరం లేకుంటే మీరు మాతో పాటు మా స్వగృహంలో ఉండొచ్చు అంటాడు రాము. నేను మానవులకు చేరువలో ఉండలేను. అయినా నన్ను రక్షించి నాకు సహాయం చేసినందుకు నీకే వరం కావాలో కోరుకొనుము అంటుంది ఆమె. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక స్వామీజీ వీరి మాటలు విని వీరి దగ్గరగా వచ్చాడు. రాము, గంధర్వ కన్య ఇద్దరూ ఆయనకి ప్రణామాలు చేశారు. అప్పుడు స్వామీజీ అతను కోరిన కోరికను తప్పక తీరుస్తావా అంటాడు. ఆమె తప్పకుండా మేమిచ్చిన మాటను తప్పము అంటుంది. స్వామి, నాకు ఎటువంటి కోరికలు లేవు. నేనిక్కడికి వచ్చింది కేవలం అంటాడు రాము. అప్పుడు స్వామీజీ, నీ శక్తుల గురించి తెలుసుకోవడానికి అంతేనా అంటాడు. రాము ఆశ్చర్యంగా, స్వామి, మీకెలా తెలుసు అంటాడు. స్వామీజీ నవ్వి, నాకంతా తెలుసును. మీరు తెలుసుకోవలసినదే ఇంకా ఉంది అంటాడు. మీ వలన ఒక దైవ కార్యం జరగవలసి ఉంది. దానికి అమ్మ మిమ్మల్ని ఎన్నుకుంది. ఇప్పుడు ఈమె చెప్పిన ఆ దుష్టుడిని, ఆ తర్వాత వచ్చే అటువంటి వారిని అంతం చేయుట కొరకే మీకు ఆ శక్తులు. అందుకోసం కావలసిన సమాచారం తాళపత్రాలలో ఉంది. అంతకు మునుపు ఇదిగో ఇది తీసుకో అని ఒక పెట్టె ఇచ్చి, ఇది కేవలం సాధారణ పెట్టె కాదు. మీ చేతులతో మీరంతం చేసిన వాడి బూడిదని ఇందులో ఉంచి ఆ గంగలో ఐక్యం చేయాలి. అప్పుడే వాడికి పూర్తి అంతం అంటాడు. ఇది నువ్వు కాపాడుకోవాలి. నీకిందులో ఈమె అనగా గాంధర్వకన్య సహాయం అత్యవసరం. ఈమెనే ఈ పెట్టెని రక్షించాలి అని ఆమె వైపు తిరిగి, నీవు ఇచ్చిన మాట నెరవేర్చేదవా? ఎన్నేండ్లైనా దానిని రక్షించేదవా అంటాడు. తప్పక స్వామి, కాని ఈ పెట్టెని ఎంతకాలం నేను రక్షించెదను? నా శాపం ముగిసినచో నేను మా లోకమునకు వెళ్ళుదును కదా అంటుంది ఆమె. అప్పుడు స్వామీజీ, అది నీవు మాట ఇవ్వకముందు ఆలోచించుకోవలను అంటాడు. అటులనే స్వామి, కాని మీ మాటలలోని అంతరార్థం ప్రకారం ఈ జన్మలో ఇది సాధ్యపడదు. మరి అటు పిమ్మట దీనిని తీసుకునుటకు వచ్చినది వారే అని నాకెటుల తెలిసెను అంటుంది ఆమె. నీవు శివ మందిరంలోని రహస్య మార్గంలో ఉండము. అక్కడ 2 దైవశక్తులు కలిగిన కత్తులని వాటి స్థానంలో ఉంచిన వారికే నీవు ఆ పెట్టెని ఇవ్వుము అంటాడు స్వామి. అటులనే స్వామి, వారి రాకకై వేచెదను అని అక్కడి నుండి ఆ పెట్టెతో సహా మాయమయ్యి ఆ రహస్య మార్గంలో బందీలాగా అక్కడే ఉండిపోయింది ఆమె. ఆమె గాంధర్వ కన్య అవ్వడం చేత ఆమె నుంచి వచ్చే శక్తిని తట్టుకోలేని అక్కడి వాతావరణం అలా సగం భాగం మొత్తం మారిపోయింది. ఈమెతోనే దార్శిక మార్గంలో మాట్లాడింది. నాకు విడుదల ఇవ్వు అన్నది ముందు చేయాల్సిన పని అన్నది. అందుకే అక్కడ కత్తులు పెట్టలేదు. అందుకే దార్శిక్ వెనక్కి పడ్డాడు. గాంధర్వ కన్య వెళ్ళిన తర్వాత రాము స్వామితో, స్వామి, మరి మాకు ఆ జన్మలో ఎలా ఇవన్నీ గుర్తుంటాయి అని అడుగుతాడు రాము. స్వామీజీ, అవన్నీ కాలమే నిర్ణయిస్తుంది. నీవు వెళ్ళుము అంటాడు. స్వామి, మీరు ఆ తర్వాత వచ్చేవారిని అంతం చేయుటకు అన్నారు కదా. అలాంటి వారు వస్తారని తెలిసినప్పుడు ముందే వారిని రాకుండా చేయొచ్చుగా. అప్పుడు సంతోషంగా ఉండొచ్చుగా. ఇంత శ్రమెందుకు అంటాడు రాము. అన్ని సుఖాలే వస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడే మనిషి ఏంటి అనేది అర్థమవుతుంది అంటాడు స్వామీజీ. రాము ఇంకా సంశయంలోనే ఉండటం గమనించి, ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. నీవు వెళ్ళుము అంటాడు స్వామీజీ. ఫ్రెండ్స్, ఈ స్వామీజీ ఎవరో కాదండి, దార్శిక్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళే సిద్ధాంతి గారి పూర్వీకులు. ఇది జరిగింది మొత్తం చెప్పాక దార్శిక్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ కత్తులని తీసుకొని, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు. వీటిని ఇంత జాగ్రత్తగా కాపాడినందుకు అంటాడు. అప్పుడు గూడెం పెద్ద, ఇది మా బాధ్యత దొరా అని ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక ఆలోచనలో ఉన్న ధనిష్ట మొహం మీద చిటిక వేసి, ఏంటి మేడం, ఏం ఆలోచిస్తున్నారు అంటాడు. నీకు మొత్తం గుర్తొచ్చింది కదా, మరి నాకెందుకు గుర్తుకులేదది అంటుంది ధని. ఎందుకంటే అసలు అలాంటి విషయం ఒకటి జరిగిందని నేను నీకు చెప్పలేదు కాబట్టి. ఇంకేం ఆలోచించకుండా నిద్రపో అంటాడు దర్శి. అని దార్శిక్ ఒక సైడ్కి, ధనిష్ట ఒక సైడ్కి పడుకున్నారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. అదే రోజు పొద్దున్న దార్శిక్ వాళ్ళు ఇంటి నుండి వెళ్ళాక వంశీ తన రూమ్లోకి వెళ్ళాడు. కృపకి అర్థం కావట్లేదు, తనకి వంశీ మీద ఉన్న ఫీలింగ్ కరెక్టో కాదు. ఆ ఆలోచనలతోనే వంట చేస్తూ స్టవ్ మీద ఉన్న గిన్నెని చేతితో పట్టుకుంది. అది కాలేసరికి ఒక్కసారిగా స్పృహ వచ్చి గట్టిగా అరిచింది. వంశీ రూమ్ నుంచి బయటికి వచ్చి గబగబా కిచెన్లోకి వెళ్ళి కృప చేతిని చూసి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి, ఇంత పరధ్యానం ఏంటి, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని తనని తీసుకుని హాల్లోకి వచ్చి ఆయింట్మెంట్ రాస్తూ తనని అరుస్తున్నాడు. చూసుకోవా అని తన ప్రమేయం లేకుండానే నీళ్లు జారవిడుస్తున్నాయి. కృప అలానే చూస్తుంది వంశిని. అలా చూస్తున్నప్పుడే తన చూపు వంశీ చేతి మీద పడింది. వంశీ చేతి మీద మోచేతికి దగ్గరలో ఒక మచ్చలాగా ఉంది. అది అందరికీ ఉండదు, అరుదుగా ఉంటుంది.
అది చూసిన కృప ఏవో జ్ఞాపకాలలోకి వెళ్ళింది. కృప ఆమె భర్త ఒకరోజు సరదాగా మాట్లాడుకుంటుంటే అతని చేతి మీద ఉన్న మచ్చను చూసి, స్వామి, ఏమి ఇది అంటుంది కృప. అప్పుడు నాగు, కృప భర్త, ఇది కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ గుర్తున్న వాళ్ళకి ఏ జన్మలోనో సంబంధం ఉండి ఉంటుంది. అది ఏ జన్మ అయినా సరే, వచ్చే జన్మలో మమ్మల్ని మీరు గుర్తించడానికి ఇదే గుర్తు అంటాడు. మరి మీరు మమ్మల్ని ఎట్లా గుర్తుపట్టేదరో అని అడుగుతుంది కృప. మేము ఎన్ని జన్మలెత్తినా మిమ్మల్ని చూడగానే మా మనసు అదుపు తప్పుతుంది దేవి. మీరు తప్ప మా కళ్ళకి వేరే ఏం కనిపించదు అంటాడు నాగు. అలా ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చి వంశీని చూసి, తనని మొదటిసారి చూసినప్పుడు వంశీ అలానే చూస్తూ ఉండటం, తనని తప్ప వేరే ఎవరిని ఆ ఉద్దేశంతో చూడకపోవటం, తన మీద చూపించే ప్రేమ అన్నీ గుర్తొచ్చి వంశీని హక్ చేసుకుంటుంది. కృప సడన్గా అలా చేయడంతో ముందు షాక్ అయినా తర్వాత భయపడి ఉంటుంది అని అనుకుని తనని సముదాయిస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది కృప. వంశీ షాక్. ఆ షాక్లోనే, ఏమంటున్నావు కృప అంటాడు. అవును, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. అది ఇప్పుడు తెలుసుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది కృప. వంశీ సంతోషంగా కృపని హక్ చేసుకుంటాడు. అలా వాళ్ళ ప్రేమ మొదలైంది. అప్పుడు వంశీ, అవును, ఇంత సడన్గా ఎలా తెలుసుకున్నావు నాపై ప్రేమని అంటాడు. నాకు ముందు నుండి మీరంటే ఇష్టమే, కానీ ఇది సరైనదో కాదు అన్న సందేహంలో ఉన్నాను. అది ఆలోచిస్తూనే ఇలా చేయి కాల్చుకున్నాను అంటుంది కృప. కానీ మీ చేతి మీద ఆ గుర్తు అని ఆ గుర్తు చూపించి, ఇది నా భర్త చేతి మీద కూడా ఉంటుంది అని తన గుర్తు చేసుకుంది మొత్తం చెప్తుంది. అంతా విన్న వంశీ, అయితే నువ్వు ఈ గుర్తు చూసి నీ భర్త అనుకుని నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నావు, కానీ నా మీద నీకు ఎటువంటి ప్రేమ లేదు అంటాడు. అది కాదు అంటుంది కృప. వద్దు కృప, బలవంతంగా నా మీద ప్రేమను తెచ్చుకోవటానికి ప్రయత్నించకు. నిన్నెవరూ ఏమీ అనరు. నువ్వు నీలా ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వంశీ. కృప వంశీ వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.